శ్రీమాత్రే నమః. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంతా శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం నోములు, శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం, శ్రావణ బహుళాష్టమి శ్రీకృష్ణాష్టమి వేడుకలు, శ్రావణ అమావాస్య రోజున పోలాల అమావాస్య పోలాంబ పల్వలాంబ వ్రతం, ఇలా నోములు వ్రతాలు పూజలతో మాసమంతా చాలా సందడిగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ నోములు వ్రతాల కథలలో 2 దశాబ్దాల క్రితం వరకు ప్రాచుర్యంలో ఉన్న ప్రాచీన కథలకు ఇప్పటి కథలకు కొంత పాఠాంతరం కనబడుతోంది. అదే విధంగా కథలు చాలా క్లుప్తంగా కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ముందుగా ప్రాచీన కాలం నుండి అనగా సుమారు 60 సంవత్సరాల నుండి ప్రాచుర్యంలో ఉన్న మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారం నోము కథను తెలుసుకుందాము. స్త్రీలకు సంతాన సౌభాగ్యం, పుత్ర పౌత్రాభివృద్ధి కలగాలని, ఆరోగ్యము, ఐదవతనము, సిరి సంపదలు కలగాలని కొత్తగా పెళ్లైన ఆడపిల్లలతో మంగళగౌరి వ్రతం శ్రావణ మంగళవారాల నోమును నోపిస్తారు. ఈ మంగళగౌరి వ్రతం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో తెలియజేసే కథను ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం మహీపాలుడనే రాజు తన రాజ్యాన్ని ఎంతో జనరంజకంగా పాలించేవాడు. ఆ రాజుకు సకల సంపదలు భోగభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానము కలగలేదు. సంతానం కోసం దిగులు పడుతున్న ఆ రాజదంపతులపై పరమేశ్వరునికి కరుణ కలిగింది. వారికి ఇహభోగాలను ఇవ్వాలని పరమేశ్వరుడు జంగమదేవర రూపంలో మహీపాలుని నగరానికి వచ్చి బయట ద్వారం వద్ద నిలబడి భిక్షమడుగుతాడు. రాజపత్ని వెంటనే బంగారు పళ్ళెంలో పదార్థాలను సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే భిక్షను తీసుకువస్తున్న మహారాణిని చూసిన జంగమదేవర వెళ్లిపోయాడు. ఈ చోద్యం ఏమిటో తెలుసుకోవడం కోసం మరుసటి రోజు ముందుగానే మహారాణి మరుగున ఉండి జంగమదేవర రావడంతోనే బంగారు పళ్ళంతో సహా భిక్షను వేయబోయింది. ఆ జంగమదేవర ఆ భిక్షను స్వీకరించక, పుత్రపౌత్రులు లేని మీ చేతి భిక్షను నేను స్వీకరించనని పలికేసరికి, మహాత్మా మాకేమి గతి, మమ్మల్ని కరుణించమని అంటూ సంతానము కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని సతిపతులు ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేయగానే జంగమదేవర రూపంలో ఉన్న శివుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఫలితం ఉంటుందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. వెంటనే ఆ రాజదంపతులు వనములకు వెళ్లి నిష్ఠతో తపమాచరిస్తారు. వారి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ రాజదంపతులు పరమేశ్వరుని అనేక విధములుగా స్తుతించి సంతానము ప్రసాదించమని వేడుకోగా, దీర్ఘాయువు గల పుణ్యవతి కన్యక కావలన, అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా కోరుకోమని పరమశివుడు అడగగా, అప్పుడు రాజు పుణ్యవతిని చూసి మేము తట్టుకోలేము, పుణ్యమేమో పుత్రుని ప్రసాదించమని కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో ఊరికి ముందున్న కాళికాదేవి ఆలయం వెనుక జ్యోతివృక్షం నందు ఫలం ఉంది, ఆ ఫలాన్ని కోసుకుని భుజిస్తే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు. వెంటనే ఆ రాజు ఆనందంతో కాళికాదేవి ఆలయం వెనుకనున్న జ్యోతివృక్షంను ఎక్కి అందున్న మామిడి పండ్లన్నీ కోసి భార్య ముందు పెట్టగానే వింతగా అందులో ఒక మామిడి పండు మాత్రమే ఉంటుంది. పరమేశ్వరుడు ఇచ్చిన ఫలప్రాప్తం ఇదే, ఎక్కువగా ఆశలకు పోకూడదు మనం అని అనుకుని ఆ ఫలం భుజింపగా అతివ గర్భమును దాలుస్తుంది. నవమాసంలో నిండాక మహారాణికి సూర్యతేజంతో సమానమైన తేజం గల ఒక చక్కని కుమారుడు పుడతాడు. ఆ పిల్లవానికి నారాయణుడు అని నామకరణం చేస్తారు. ఆ రాజదంపతులు ఆ పిల్లవాని ఆటపాటలతో మురిసిపోతూ అపురూపంగా అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. నారాయణునికి యుక్త వయసు వచ్చాక వివాహం జరిగితే కుమారుడికి ఆయుస్సు పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దాం అని ఆ రాజదంపతులు అనుకుంటారు. కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దాం అని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలా వారు ప్రతిష్టానపురం చేరి అక్కడ వారిద్దరూ ఒక సత్రంలో బస చేస్తారు. అక్కడ కొందరు కన్యలు పూలు కోసుకుంటూ ఉంటారు. వారిలో సుశీల అనే పేరు గల రాజకన్యతో మరొక కన్య గొడవపడి ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడుతుంది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని కోపంతో
కోసిన పువ్వులను చెట్లపైకి విసిరివేయగానే ఆ పువ్వులన్నీ అప్పుడే విరిసిన పువ్వులలాగా చెట్లకు అతుక్కుంటాయి. ఈ జరిగినదంతా గమనించిన నారాయణుని మేనమామ అల్పాయుష్కుడైన తన మేనల్లుడికి సుశీలకు వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళగౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్మంతుడు అవుతాడని భావించి మేనల్లుడు నారాయణుని తీసుకుని నారాయణుని మేనమామ దేవాలయంలో ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆలయం వెనుకకు చేరి నారాయణుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని భగవంతుడు పలికినట్లుగా చెప్తాడు. ఆ పలుకులు విన్న సుశీల తల్లిదండ్రులు వెంటనే సుశీల నారాయణుల వివాహము వైభవంగా జరిపిస్తారు. పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి సంతోషంగా నున్న సమయంలో మంగళగౌరీదేవి సుశీలకు కలలో కనబడి నీ పతికి ప్రాణగండం ఉంది, ఇప్పుడు వెంటనే లెమ్మని, ఈ దోషమునకు మార్గం చెప్తాను విను. కొద్దిసేపట్లో ఒక కృష్ణసర్పము నీ భర్తను కాటువేయడానికి వస్తుంది. వెంటనే నీవు నిండుగా పాలు ఉన్న ఓ కలశమును దాని ముందు ఉంచు. అప్పుడు ఆ సర్పము ఆ కలశంలోకి ప్రవేశించాక నీ వస్త్రంతో ఆ కలశమును గట్టిగా కట్టి ఉదయాన్నే దానిని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకు ఆ గండము తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. సుశీల వెంటనే నిద్రలేచి చుట్టూ కలయి చూడగా కృష్ణసర్పం కనిపిస్తుంది. కృష్ణసర్పాన్ని చూసి కిలకిలా నవ్వుతూ సువర్ణ కలశాన్ని తెచ్చి ముందు పెట్టగానే బాలభక్తికి మెచ్చిన నాగేంద్రుడు చుట్టుకుని కలశంలో ప్రవేశిస్తాడు. వెంటనే సుశీల తన రత్నాల రవికను ఆ కలశానికి వాసన కట్టి కలశంతో పాటుగా భర్తకు ప్రదక్షిణ చేసి కలశమును పైన పెట్టి నిద్రపోతుంది. అరుణోదయమునకు ముందుగానే తెల్లవారుజామున నారాయణుడు నిద్రలేచి తన మేనమామతో కాశీకి ప్రయాణం అవుతాడు. ఇంతలో రమణులందరూ కలిసి పెళ్లి కూతుర్ని లేపగా నిద్రలేచిన ఆ రాచకన్యను పరీక్షింపదలిచి శివుడు ఆమె పతి రూపంతో వచ్చి పక్కన నిలబడగా వధువు వరుణుని చూసి అతను తన భర్త కాడని తలపోస్తుంది. రాత్రి దాచి ఉంచిన స్వర్ణ కలశమును తల్లికి వాయనమిస్తుంది. ఆ కలశమును విప్పి చూడగా అందులో ముత్యాలహారం ఉంటుంది. అనంతరం సత్యవతి అయిన ఆ కన్య తన తండ్రిని రావించి, నా మాట విని నన్ను ఆదరించండి. నా భర్త కోసం నేనొక వ్రతం చేస్తాను. పరదేశవాసులకు అన్నదానం చేసి తాంబూలాలు ఇస్తాను. ఇలా చేయటం వలన నా భర్త నాకు తప్పకుండా లభిస్తారని నాకు నమ్మకం ఉందని చెప్పి అన్నదాన వ్రతాన్ని ప్రారంభిస్తుంది. నారాయణుడు మేనమామతో కలిసి కాశీ చేరి గంగలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణని, సాక్షి గణపతిని దర్శించి హరిద్వార్లో బిందుమాధవుని, భాగీరథిని చాలా భక్తితో వేడుకుని యాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మామగారి నగరానికి వస్తాడు. మామగారి నగరానికి వచ్చిన నారాయణుడు సుశీల చేసే అన్నదానం చూసి స్వయంపాకం అందుకుని భుజించి భోజనానంతరము నిమ్మాల నీడలో నిల్చుని ఉండగా కర్పూరహారాలు సుశీల పంపగా మాకు ఇవి వద్దని వాటిని తిప్పి పంపిస్తాడు. పరదేశి వాసులు విప్రులు భుజించి తాంబూలాలు అందుకుంటే మీరు ఎందుకు వద్దని అంటున్నారు అని పరిచారకులు నారాయణుని రాజు సముఖానికి తీసుకువెడతారు. రాజసముఖంలో కూర్చుని ఉన్న సుశీల తన భర్త రాకను చూసి చాలా సంతోషించి తాంబూలం ఇచ్చి భర్త చేతిని పట్టుకుని నేను ధన్యురాలను అయ్యాను, నా భర్తను కలుసుకున్నాను అని ఆనంద బాష్పాలతో అంటుంది. తల్లికి వాయనమిచ్చిన కలశంలోని ముత్యాలహారాన్ని గుర్తుగా చూపిస్తుంది. ఈ చోద్యం ఏమిటో చెప్పమని రాజు అడుగగా అప్పుడు నారాయణుడు నేను నా మేనమామతో కలిసి కాశీకి వెళ్లి వచ్చాను అని జరిగిన విషయం చెబుతాడు. సుశీల తల్లిదండ్రులు చాలా సంతోషించి నగరాన్ని బాగా అలంకరించి గోదానం, భూదానం, సువర్ణదానం చేసి ముత్యాల పల్లకిలో కూతుర్ని, పచ్చల పల్లకిలో అల్లుడిని, కోటి ఉత్తమ అశ్రములను సారిగా ఇచ్చి కూతుర్ని అత్వారింటికి పంపిస్తారు. అక్కడ నారాయణుని తల్లిదండ్రులు కుమారుని కోసం దుఃఖించడం వలన వారి చూపుపోయి గ్రిడ్డివారు అవుతారు. నారాయణుడు భార్యతో కలిసి నగరానికి వచ్చాడని తెలుసుకున్న నారాయణ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. సుశీల తన అత్తమామల కాళ్లకు నమస్కరించి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం నోమును నోచుకున్న ఆ కాటుకను అత్తమామల కళ్ళకు పెట్టగానే వారికి చూపు వస్తుంది. ఆ రాజపత్ని కోడల్ని దగ్గరికి తీసుకుని ఏమి నోము, ఏమి వ్రతం చేశావు, మాకు పుత్రభిక్షను పెట్టావు అని అడుగగా అప్పుడు ఆ కన్య అత్తగారికి ప్రణమిల్లి
సత్యము తప్పక సత్యవాణి అయిన మంగళగౌరీదేవిని భాగీరథిని చాలా భక్తితో పూజించాను. మీ వంటి అత్తమామలను పొందాను అని చెప్తుంది. అప్పుడు అత్త ముదంతో కోడలిని దగ్గరకు తీసుకుని ఆయురారోగ్యములతో, తరగిన ఐదవతనంతో, సౌభాగ్యంతో, అధిక సంపదలతో, పుత్రపౌత్రాదులతో కలకాలం సుఖంగా ఉండమని దీవిస్తుంది. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి ఆయురారోగ్యములు, సౌభాగ్యప్రదమైన తరగిన ఐదవతనము, అధిక సంపదలతో, పుత్రపౌత్రాదులతో కలకాలం సుఖంగా ఉంటారు. ఈ కథ ప్రాచీన కాలం నుండి, అనగా సుమారు 60 సంవత్సరాల నుండి ప్రాచుర్యంలో ఉన్నది. మంగళగౌరీ దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.